హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అంతా మేము కూడా బాగున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే నెల్లూరులో బీచ్ అండి, మైపాడు బీచ్. జస్ట్ అలా చిల్ అవ్వాలి అని చెప్పేసి అయితే వెళ్ళుండే. అంటే డైరెక్ట్ అక్కడికి కాదు, వేరే ట్రిప్ వెళ్ళి రిటర్న్ అవుతున్నప్పుడు అక్కడికైతే వెళ్ళుండే మేము. పిల్లలు కూడా కొద్దిగా ఎంజాయ్ చేస్తారు కదా, చిల్ అవుతారు కదా అని చెప్పేసి. మోక్షికి అయితే ఇది థర్డ్ టైం బీచ్ ఎక్స్పీరియన్స్ అండి. మా బాబుకి డుగుకి అయితే ఫస్ట్ టైమ్. ఏంటి అని అంటే జస్ట్ అలా బాగుంటుంది కదా. ఒకసారి పాప కూడా ఊరికే అడుగుతూ ఉంది వీడియోస్ చూసినప్పుడల్లా పాతవి. సో అలా వెళ్ళాం అనమాట. ఈవినింగ్ టైంలో వెళ్ళాం మేము. సో అక్కడ రష్ కూడా లేదు. అంటే మార్నింగ్ వీకెండ్స్ అయితే రష్ ఉంటుంది. బాబు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. లైక్ అక్క ఎగురుతూ ఎగురుతూ ఏంటి వాటర్ వస్తున్నాయి పోతున్నాయి అనుకుంటున్నాడేమో. మనకి 7 months కదా, అసలు మనకి ఏం అర్థం అవుతుంది కానీ అలా ఎంజాయ్ అయితే చేస్తున్నాడు. పాప కొద్దిగా భయపడింది, పట్టుకో డాడీ అని చెప్పేసి అంటూ ఉందన్నమాట. ఊరికే లాస్ట్ టైం గోకర్ణ వెళ్ళినప్పుడు అయితే తను భయపడలేదు, బాగా మంచిగా అంటే మంచిగా ఎంజాయ్ చేసింది. ఇప్పుడు మరి కొంచెం పెద్దగా అయింది కదా, మరి భయం వచ్చిందేమో తెలియదు. ఇంకా బాబునికి వచ్చేపు పాపనికి వచ్చేపు అట్లా ఆడిపించినాడు వంశీ కూడా. ఏంటి అని అంటే యాక్చువల్గా వీకెండ్స్లో అయితే బాగా రష్ ఉంటుంది ఈ బీచ్. ప్లస్ ఎక్కడికక్కడ ఎగ్ రోల్స్ సోడా అవన్నీ పెడతారండి. కానీ ఈసారి అంటే ఎక్కడ ఎక్కువగా అవి కనిపించలేదు, రష్ కూడా లేదు. వీకెండ్స్ అయితే భలే బాగుంటుంది. చాలా చాలా జనంతో నిండిపోయి అసలు ఇలా ఉండనే ఉండదు. ఇట్లా ఖాళీగా మన పక్కన వేరే పర్సన్స్ కనబడకుండా ఎక్కడో దూరాన కనిపిస్తున్నారు చూడండి. ఎక్కువగా లేరు, ఎక్కడో దూరాన అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది లాగానే ఉన్నారనమాట. అదే వీకెండ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది, బాగుంటుంది బీచ్ కూడా. అంటే ఓకే, మనకు దగ్గరలో మంచిగా ఉంటుంది అనమాట బీచ్. నచ్చుతుంది మాకైతే. ఇంతకుముందు వెళ్ళినప్పుడు పాప కూడా బాగానే ఎంజాయ్ చేసింది. ఇక్కడ చూడండి వాటర్ అంతా ఎట్లా వస్తున్నాయి అని చెప్పేసి. ఇక్కడ ఎక్కువ ఫేమస్ ఆ ఎగ్ రోల్స్ అండి. అంటే ఎక్కడ ఉన్నాయి అనేసి నేను విన్నాను, నాకు కూడా తెలియదు. నేను ఎక్కువ అన్ని బీచ్లు అయితే నేను తిరిగేలేదు కాబట్టి నాకు తెలియదు. ఎక్కడ ఉండవు, ఇక్కడనే ఉంటాయి. ఎగ్ రోల్స్ చేస్తారు, చాలా మంచిగా చేస్తారు అని చెప్పేసి అయితే అంటుంటే విన్నాను నేను కూడా. ఇట్లానే ఎవరో యూట్యూబ్లోనే అన్నారు. అంటే మేము పోయి వచ్చినాక చూసినాం యాక్చువల్గా. అది పోయినప్పుడు మేము తినలేకుండే అప్పుడు. బట్ ఏమంటారు, ఈసారి ఎక్కువగా లేవు అక్కడ పెట్టడానికి. అంటే వాళ్ళు పెట్టలేదు కూడా స్టాల్స్, ఎక్కడనో 1-2 మాత్రమే ఉన్నాయి. చూడండి గుర్రాలు కూడా పెట్టారు అక్కడ. అంటే తిరుగుతున్నారనమాట అందరూ. ఈవినింగ్ కొద్దిగా అక్కడ కొంతమంది కనిపిస్తున్నారు కదా, అట్లా అయితే వచ్చారు. చూడండి వాటర్ ఎంత ఫ్లో, ఎంత హెవీగా వస్తుంది. అసలు బీచ్లో మంచిగా అనిపిస్తుంది కదా. అసలు నిజం చెప్పాలంటే ఉన్నంతసేపు ప్రశాంతంగా అనిపిస్తుంది. అట్లాంటి డేంజర్ కూడా లేండి, లోపల దాకా వెళ్ళొద్దు అసలు. ఇక పాప అయితే ఇక ఉష్కల ఇక దొరుకుతుంది, జరసేపు నీళ్ళల్లా జరసేపు ఉష్కల ఏడగానో పడితే ఆడ ఆడుతూనే ఉంటుంది ఈమె. ఈ మాటనే ఇంత ఆఖరికి ఆ కుర్కురే ప్యాకెట్ పొట్టు తొక్కతో కూడా ఆడుతుంది. ఇంకా బాబు చిన్నోడు కాబట్టి ఇంకా మేము రిటర్న్లో ఒక టీ షాప్ దగ్గర అయితే కొంచెం సెర్లాక్ చేసుకుంటాము అని అడిగితే పర్మిషన్ ఇచ్చిరండి వాళ్ళు. సో సెర్లాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో అక్కడ సెర్లాక్ మేమే చేసుకోవాలి కదా. ఇంకా బాబు ఏడుస్తున్నాడు, నేను పట్టుకొని ఉంటే మా హస్బెండ్ అయితే ఆ సెర్లాక్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చిండు అనమాట బాబు కోసం. ఇంకా మేము రిటర్న్ కొద్దిగా మధ్యలో స్టే చేసి మార్నింగ్ ఫాగ్ చూడండి ఎలా ఉందో. ఇలాంటి వెదర్లో మేము స్టార్ట్ అయ్యాము అన్నమాట. రిటర్న్ జర్నీకి ఇట్లా వచ్చాము. చూడండి ఎట్లా ఉంది వెదర్ అనేది. అది కూడా ఆల్మోస్ట్ టైం మార్నింగ్ 8-8:15 అవుతుంది. ఆ టైంకి అలా ఉంది, చూసారా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.